పోక్సో కేసులో సెటిల్మెంట్ చేసుకోవడం సాధ్యమవుతుందా? ఒక్కసారి పోక్సో కేసు కనుక ఫైల్ అయితే, ఒకవేళ ఎవరైనా తప్పుడు కేసు కనుక ఫైల్ చేస్తే అలాంటి కేసులో కూడా మేము శిక్ష అనుభవించాలా? ఒకవేళ పోక్సో యాక్ట్ అనేది అతి కఠినమైన చట్టం అని మనం చెప్పవచ్చు. ఈ పోక్సో యాక్ట్ మెయిన్ గా ఆడపిల్లల జీవితాలను ఎవరైతే కామాంధులు చిదిమేయాలని చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళను కోర్టు ద్వారా కఠినంగా వెంటనే శిక్ష పడేలా చేయడానికి, అండ్ దీనిలో మనకి 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదీ అంటే జీవితాంతం కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఉరి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే ఎలాంటి సందర్భంలో బెయిల్ అనేది మంజూరు అవుతుందనేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మనకేంటంటే కొన్నిసార్లు ఈ పోక్సో యాక్ట్ ని మిస్యూజ్ చేస్తుంటారండి కొంతమంది. సో ఏంటంటే కొంతమంది ఫేక్ కేసులు అనేది పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చేస్తారు. అలాంటి సందర్భంలో మీ అడ్వకేట్ గారి ద్వారా మీరు కనుక ఇది ఫేక్ ఎలిగేషన్స్ తో మా పైన పెట్టారు అని కనుక మీరు ఎవిడెన్స్ తో కనుక నిరూపించుకోగలిగితే మీకు బెయిల్ మంజూరు అవుతుంది. తర్వాత ఎఫ్ఐఆర్ ని కూడా రద్దు చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి కొన్నిసార్లు ఇద్దరు వివాహం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు, అంటే ఇద్దరి ఫ్యామిలీల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాలలో ఎఫ్ఐఆర్ ని రద్దు చేపిస్తారండి. అండ్ అంత ఈజీగా అయితే ఎఫ్ఐఆర్ ని రద్దు చేయరండి. వాస్తవాలను అండ్ భవిష్యత్తులో అతను ఎలా ఉంటాడు ఏమి, అండ్ అతనికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా అబ్జర్వ్ లో చూస్తూనే ఉంటుంది హైకోర్టు. తర్వాతనే అతనికి కేసు అనేది ఎఫ్ఐఆర్ అనేది రద్దు చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కింది కోర్టులలో సెటిల్మెంట్ అనేది రాజీ పడటం చాలా కష్టము. ఓన్లీ హైకోర్టునే అప్రోచ్ అవ్వాలి. అది ఏంటంటే మనకి BNSS సెక్షన్ 528 ప్రకారము హైకోర్టులో పిటిషన్ అనేది ఫైల్ చేపించి మీ వాస్తవాలను ఇద్దరు ఎందుకు రాజీ పడుతున్నారనే వాస్తవాలను మీరు హైకోర్టు ముందు ఉంచితే అన్ని పరిగణలోకి చూసుకొని అన్ని వెరిఫై చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ ను అది కూడా 1% ఛాన్స్ మాత్రమే ఉంటుందండి సెటిల్మెంట్ అయ్యే కేసెస్ లో. ఎందుకంటే 99 కేసెస్ లో కంపల్సరీ శిక్ష అనేది కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే చాలా మంది ఇవి కూడా మిస్యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి అమ్మాయిల్ని మోసం చేస్తారు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళని పైన ఒక దృష్టి ఉంచి వాళ్ళకి ఎఫ్ఐఆర్ అనేది రద్దు చేయడం జరుగుతుందండి. సో పోక్సో కేసు ఒక్కసారి నమోదైతే జీవితం అంతా జైలు శిక్ష పడుతుంది. సో ఎవరైనా అమ్మాయిల వైపు చూడాలన్నా కూడా చిన్నపిల్లల జీవితం నాశనం చేయాలనుకున్న అలాంటి వాళ్ళకి ఇలాంటి చట్టాలే గుణపాఠం. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.